త్వరలోనే రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన చోట నోటాతో ఎన్నిక నిర్వహించాలి అని ప్రతిపాదన ఈసారి అమలులోకి రావడం లేదని తెలుస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాలని ఈసీ భావిస్తున్న తరుణంలో ఈ అంశంపై ఇవాళ తెలంగాణ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు, టీడీపీ, జనసేన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈ తరహా విధానం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాటిస్తున్న నేపథ్యంలో విధానం అమలు చేయడంపై పార్టీల అభిప్రాయాలను ఈసీ సేకరించింది. అయితే ఈసీ మీటింగ్ లో ఈసారి ఈ విధానం అమల్లోకి వస్తుందనే చర్చ జరుగుతుంది. కానీ అంతా ఇంకా చర్చల దశలోనే ఉండడంతో ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో నోటాతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో నోటాపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఎన్నికల సంఘం సేకరించింది. పార్టీల అభిప్రాయాలను ఎల్లుండి వరకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అని సూచించింది. ఈ సమావేశంలో నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని అభిప్రాయపడింది. నోటాతో ఎన్నిక నిర్వహించినా కానీ లార్జెస్ట్ పార్టీని విజయంగా ప్రకటించాలి అని సూచించింది. బీఆర్ఎస్ స్పందిస్తూ ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు, బల ప్రదర్శన చేసే అవకాశం ఉందని నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించింది. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలి అని కోరింది. ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తమ అభిప్రాయం చెప్పలేమని బీజేపీ తెలిపింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఈ విషయంపై నిర్ణయానికి అధికారం లేదని, పంచాయతీ ఎన్నికల సంఘం ప్రభుత్వమే తీసుకోవాలి అని పేర్కొంది. నోటాతో ఎన్నిక ఉండాలి అని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని, అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ ఎలక్షన్ కరెక్ట్ కాదని సిపిఎం అభిప్రాయం చెప్పింది. తమ అభిప్రాయాన్ని 2-3 రోజుల్లో చెప్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ చెప్పగా, సింగిల్ క్యాండిడేట్ ఉన్న నోటా ఉండాలని జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.